హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో మిరియాల పొడి వేసి మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీని చూపించబోతున్నానండి. ఇది లంచ్ లేదా డిన్నర్లోకి చాలా క్విక్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి పుల్కా, చపాతీ లేదా రైస్లో కూడా బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్. జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని మీరు పక్కన పెట్టుకుంటే చాలు, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేయాలి. వీటిని 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక 1 కప్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా 2 మినిట్స్కి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 కప్ పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి 1 మినిట్ మగ్గిస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న 1.5 కప్ మష్రూమ్ వేయాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వాటర్ తోటే మష్రూమ్స్ అన్నీ మగ్గిపోతాయి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత ఏమీ పెట్టకుండా 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీకి మంచి టేస్ట్నిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మిరియాల పొడి. ఇది 1 టీ స్పూన్ వరకు వేయాలి. ఇక్కడ మీరు చూడండి, మనం మిరియాల పొడి వేస్తున్నాం కదా, కారం తక్కువ తినేవారైతే చిల్లీ పౌడర్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకుని దగ్గర పడిన తర్వాత పక్కన దించుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది రోటీ లేదా పుల్కాలోకి అల్టిమేట్ టేస్ట్ అండి. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.